బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు కేసులో సీఐ ప్రేమ్ కుమార్ సహా మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ప్రజాభవన్ దగ్గర బ్యారికేడ్లు ఢీకొట్టిన ఘటనలో అదుపులోకి ఇద్దరిని తీసుకున్నారు. యాక్సిడెంట్ ఘటన తర్వాత షకీల్ కుమారుడు దుబాయ్ వెళ్లేందుకు సీఐ సహకరించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇప్పటికే ఈ కేసులో పంజాగుట్ట సీఐ దుర్గారావును సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు. కొద్దిసేపటి క్రితం పంజాగుట్ట పోలీస్ స్టేషన్ నుండి సీఐ ప్రేమ్ కుమార్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అక్కడి నుంచి వెస్ట్ జోన్ డీసీపీ కార్యాలయం నుంచి తరలించి విచారిస్తున్నట్లు సమాచారం. మరింత సమాచారం పంజాగుట్ట పోలీస్ స్టేషన్ నుంచి అజయ్ అందిస్తారు. అజయ్, బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు కేసు అప్డేట్స్ ఏంటి? పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రజాభవన్ వద్ద అర్ధరాత్రి మొన్న జరిగిన ఘటనకు సంబంధించి బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు వాహనం నడుపుతూ బ్యారిగేట్లని ఢీకొట్టిన ఘటనలో పూర్తి స్థాయిలో ఈ కేసు సంబంధించి కొత్త ట్విస్టులు తెరపైకి వస్తున్నాయని చెప్పాలి. ఇప్పటికే ఈ ఘటనకు జరిగిన తర్వాత బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు యాక్చువల్గా డ్రైవ్ చేస్తూ చాలా రెక్లెస్గా డ్రైవ్ చేస్తూ అక్కడ బ్యారిగేట్లను ఢీకొట్టాడు. ఢీకొట్టిన తర్వాత పోలీసులు ఊటవుటిన ఘటనా స్థలానికి చేరుకొని అక్కడ నుండి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. పోలీస్ స్టేషన్ తీసుకొచ్చిన తర్వాత అప్పటి పంజాగుట్ట సిఐ దుర్గారావు ఎవరైతే ఉన్నారో షకీల్ కుమారుడిని ఆ కేసు నుండి తప్పించి అతని ప్లేస్లో డ్రైవర్ని ఉంచి అతడే యాక్సిడెంట్కి పాల్పడ్డాడు అంటూ ఒక సీన్ క్రియేట్ చేశారు. సో అప్పటికి క్లోజ్ అయిన తర్వాత ఉన్నతాధికారులు దానికి సంబంధించి విచారణ జరపడము, సీసీ ఫుటేజ్ మొత్తం కూడా గ్యాదర్ చేశారు. గ్యాదర్ చేసిన తర్వాత షకీల్ కుమారుడే ఈ కేసు సంబంధించి యాక్సిడెంట్కి కారకుడు, అతడే డ్రైవ్ చేశాడు. కానీ అప్పటి పంజాగుట్ట సిఐ దుర్గారావు అతన్ని ఈ కేసు నుండి తప్పించే ఒక ప్రయత్నం చేశాడు అనేది ఎస్టాబ్లిష్ అయిన తర్వాత దుర్గారావుని సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసిన తర్వాత షకీల్ కుమారుడు ఇక్కడ నుండి దుబాయ్కి వెళ్ళిపోయాడు. దుబాయ్కి వెళ్ళిపోయిన తర్వాత ఈ కేసు సంబంధించి ఇప్పటికే తర్వాత అన్ని ఆధారాలు అన్ని సేకరించిన తర్వాత కేసులో షకీల్ కుమారుని పేరు కూడా చేర్చారు. అయితే దుబాయ్ వెళ్ళడానికి ఇక్కడ పంజాగుట్ట సిఐ సహకరించాడు. పంజాగుట్ట సిఐ ఏదైతే షకీల్ కుమారుణ్ణి డ్రైవింగ్ అతడు చేయలేదు, డ్రైవర్ చేశాడు, ఇతను అసలు ఈ సీన్లోనే లేడు అంటూ ఒక సీన్ క్రియేట్ చేసి అతన్ని తప్పించే ప్రయత్నం చేసినందుకు ఆల్రెడీ పంజాగుట్ట సిఐని సస్పెండ్ చేశాడు. హైదరాబాద్లో సీన్ కట్ చేస్తే బోధన్ నుండి దుబాయ్ వెళ్ళడానికి అప్పటి బోధన్ సిఐ ప్రేమ్ కుమార్ ఎవరైతే ఉన్నారో అతడు పూర్తి స్థాయిలో సహకరించారు అనేది కొంతవరకు ఇన్వెస్టిగేషన్లో భాగంగా పోలీసులు గుర్తించిన నేపథ్యంలో మనకి ఉన్న ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ని బట్టి అటు షకీల్ మాజీ ఎమ్మెల్యే బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ అనుచరుడితో పాటు ప్రేమ్ కుమార్ సిఐ ఎవరైతే ఉన్నారో ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకొని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. కొద్దిసేపటి క్రితమే పంజాగుట్ట పోలీస్ స్టేషన్ నుండి కూడా వాళ్ళిద్దరిని బయటికి తీసుకెళ్ళినట్లు మనకి కొంతవరకు ఆఫ్ ద రికార్డ్ సమాచారం అందుతుంది. అయితే షకీల్ కుమారుడు ఇక్కడ ఘటన జరిగిన తర్వాత హైదరాబాద్లో మొత్తం కూడా ఒక గేమ్ ప్లే చేసుకున్నారు. అప్పటి పంజాగుట్ట సిఐ దుర్గారావు హైదరాబాద్లో తప్పించాడు. హైదరాబాద్ నుండి బోధన్ వెళ్ళిన తర్వాత అప్పుడు బోధన్లో పనిచేస్తున్నటువంటి సిఐ ప్రేమ్ కుమార్ అతడు దుబాయ్ వెళ్ళడానికి షకీల్ కుమారుడు దుబాయ్ వెళ్ళడానికి పూర్తి స్థాయిలో అన్ని సెట్ చేసినట్లు అతనిపైన ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఆ కోణంలో పోలీసులు ఇన్వెస్టిగేట్ చేశారు. సో కొంతవరకు ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి అటు ప్రేమ్ కుమార్ సిఐ ప్రేమ్ కుమార్తో పాటు మరొక వ్యక్తి కూడా సహకరించాడు అనే కొంతవరకు అభియోగాలు ఉన్న నేపథ్యంలో వాళ్ళిద్దరిని పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో విచారించినట్లు మనకు సమాచారం అందుతుంది. అయితే ఇప్పుడు మాత్రము వెస్ట్ జోన్ డీసీపీ కార్యాలయానికి తరలించి అక్కడ విచారిస్తున్నట్లు కొంతవరకు ఆఫ్ ద రికార్డ్ ఇన్ఫర్మేషన్ అందుతుంది. పోలీసులు కూడా ఈ ఘటనకు సంబంధించి అంటే ప్రేమ్ కుమార్ సిఐ అరెస్ట్కి సంబంధించి కావచ్చు, లేకపోతే అదుపులోకి తీసుకున్నారా, ఎక్కడ తీసుకున్నారు, బోధన్లో అదుపులోకి తీసుకొని ఇక్కడ ఎఫ్ఐఆర్ అయింది, కేసు సంబంధించి మొత్తం కేసు ఇక్కడ నడుస్తుంది కాబట్టి పంజాగుట్ట తీసుకొచ్చి విచారణ చేసినట్లయితే మనకు సమాచారం అందుతుంది. సో ప్రస్తుతానికి ఈ వ్యవహారంలో ఇటు ప్రేమ్ కుమార్తో పాటు మరొక వ్యక్తి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఎందుకంటే ప్రజాభవన్ వద్ద జరిగిన ఘటనకు సంబంధించి అది పూర్తి స్థాయిలో కొంతవరకు హైప్ క్రియేట్ అయింది. ఎందుకంటే మాజీ ఎమ్మెల్యే బోధన్ షకీల్ కుమారుడు గతంలో రోడ్ నెంబర్ 45 సంబంధించి కూడా ఒక ఘటనకి కారకుడు అయ్యాడు. అందులో కూడా అతన్ని తప్పించే ప్రయత్నము అధికారులు చేశారు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. సో ఆ ఘటన మరొక ముందే ప్రజాభవన్ వద్ద కూడా బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు మళ్ళీ ఒక యాక్సిడెంట్ చేయడము, అందులోనూ అతన్ని తప్పించే ప్రయత్నం చేశారు. కానీ పోలీసు ఉన్నతాధికారులు పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరించిన తర్వాత ఖచ్చితంగా షకీల్ కుమారుడే కార్ డ్రైవ్ చేశాడు, ప్రమాదానికి కారకుడయ్యాడు అనేది ఎస్టాబ్లిష్ చేశారు. సో ఇంకా ఎవరెవరు సహకరించారు అనే కోణంలో పోలీసుల ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతుంది. ఆల్రెడీ అప్పటి పంజాగుట్ట సిఐ దుర్గారావుపై సస్పెన్షన్ వేటు వేశారు. ఇప్పుడు సిఐ ప్రేమ్ కుమార్ని అదుపులోకి తీసుకున్నారు. సో ఇంకా డిపార్ట్మెంట్
డిపార్ట్మెంట్లో వీళ్ళకి ఎవరెవరు సహకరించారు, ఈ ఘటనకు సంబంధించి ఈ ఎంటైర్ ఇష్యూలో ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్లో ఎవరెవరు వీళ్ళకి సహకరించారు, ప్రత్యక్షంగా కావచ్చు పరోక్షంగా కావచ్చు, మాజీ ఎమ్మెల్యే బోధన్ షకీల్ కుమారుని ఈ కేసు నుంచి తప్పించే ప్రయత్నంలో భాగంగా ఇంకా ఎవరెవరు పాత్ర ఇందులో ఉంది అనే కోణంలో అయితే ఇంకా పోలీసుల ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది జ్యోతి.